తెల్లవారి ఎవరి మొహం చూసాను కానీ అనుకున్నది ఒక్కడ జరగలేదు కదా వీర బ్రహ్మం. చుట్టాలు కూడా పంపిస్తున్నావా బ్రహ్మం? నువ్వో అమ్మా ప్రేమ ఏ వచ్చేసావే? మా హాస్టల్లో భోజనం నాకు సరిపోవటం లేదు నాన్న, అందుకని చెప్పకుండా వచ్చేసాను. ఇక్కడ బాగా తిని బలం వచ్చినాక వెళ్ళి చదువుకుంటాలే. మన వంశంలో చదువు ఎవరికి అబ్బింది కనుక ఇప్పుడు చదివింది చాలు. ఇక నడు. మా నాన్న మంచి ఆ బస్తా ఏమిటి తల్లి? వేరుశనకాయలు నాన్న, వచ్చేటప్పుడు ఒక బస్తా తెచ్చుకున్నా, 2 రోజులు తినచ్చు. వీరబ్రహ్మం, బస్తా ఏరుశనక్కాయలు 2 రోజుల? ఏనుగు పిల్ల అయి పుట్టవలసింది నా పిల్ల అయి పుట్టింది. ఎలా మేపుతాను ఏం కథాదేవి గారు? నేను ఇంకా దేవిని కాలేదు. అదే ఎప్పుడవుతారు అని. శ్రీ గోపి గారు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు. కాలేజీ వదిలేసి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం రోజులుగా తలుచుకుంటూనే ఉన్నాను, తమ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అయ్యో పాపం, చాలా శ్రమ పడ్డారు. ఆ శ్రమకేం కానీ మా అమ్మ కూడా కోడలను చూసుకుని ఎంతో మురిసిపోయింది. కానీ అని ఏమిటి? ఇంత గొప్పింటి పిల్ల ఈ పేదవాణ్ణి చేసుకుంటుందా అని. ఓ, మీ అమ్మగారికి అనుమానం వచ్చింది. న్యాయమేగా? న్యాయం లేదు, ఏం లేదు. చూడు గోపి, ఇంతకాలం ఒక ఊళ్ళోనే ఉంటున్నాం, రోజు కలుసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఒక చోటికి నేను ఒక చోటికి వెళ్ళిపోతున్నావంటే విరహం అంటే ఏమిటో తెలుస్తుంది కదూ? కాదు, ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. వెరీ గుడ్. అయితే మన ప్రేమ స్ట్రైట్ గా పెళ్లి దాకా పెడుతుంది అన్నమాట. తప్పకుండా. మీ అమ్మగారు అనుమానించినట్టు ఆస్తులు అంతస్తులు మనకు అడ్డురావు. మా తాతయ్య అలాంటి వారు కారు. ఊరికి వెళ్ళగానే నీ సంగతి అంతా చెప్పి ఉత్తరం రాస్తాను. నువ్వు ఒకసారి వచ్చావంటే అన్ని సెటిల్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ టైం అవుతుంది, వెళ్దామా? సరే పదం పద. రామ్మా. పెద్దమ్మాయి వచ్చేసిందే. ఏమా పరీక్షలు బాగా రాసావా? రాశానండి. భూషయ్య గారు, ఏ ఇళ్ళలో జరగాల్సిందే ఆ ఇళ్ళలో జరగాలండి. నా అభిప్రాయం, తర్వాత అనిష్టం. రామలింగం, అది ఆడపిల్లలకి చదువు సంధ్య లేని రోజుల్లోనయ్యా. ఆ మాటకు వచ్చిన అనురాధ కాలేజీ చదువు పూర్తి చేసుకొచ్చిందిగా. బ్రహ్మం గారు ఏమన్నారంటే, హోల్డ్ ఆన్ రామలింగం గారు, ముందు మా సిస్టర్ ఏమంటుందో కనుక్కునేవండి. ఏం సిస్టర్, మీ ఐడియా ఏమిటి? నేను ఆ సంగతే మాట్లాడదాం అనుకుంటున్నా. ఏమిటి, పెళ్లి చేసుకోక్కర్లేదనేగా? కాదు, చేసుకోవాలని. వాట్ సిస్టర్, ఇంత చదువు చదివి నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఒరే వంశోద్ధరక, చదువుకుంటే పెళ్లి చేసుకోకుండా బరి తెగించి తిరగాలనుందా? నువ్వు ఊరుకోరా. చూడమ్మా, ఈ కాలంలో ఆడపిల్లలు మనసులో పెళ్లి చేసుకోవాలనున్నా నాకు అక్కర్లేదు, ఇప్పుడేం తొందర అన్న ఫ్యాషన్ అయిపోయిందిలే. నువ్వు అలా కాకుండా లక్షణంగా నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పావు. నాకు చాలా సంతోషం, నా మనవరాలు అనిపించావు. ఇప్పుడు చెప్పమ్మా, ఏం చేద్దాం? ఏం లేదు తాతయ్య, మా కాలేజీలో గోపి అని. వండర్ఫుల్ మ్యాచ్. ప్రేమే కాదు, పేర్లు కూడా సరిగ్గా కుదిరాయి. ఇంకే అర్జెంట్ గా చేసేయాల్సిందే. అక్క, ఎంత లవ్ మ్యారేజ్ అయినా మరదలు బాబు చేసే మర్యాదలు తప్పు కాదు, కూడదంటే నేను ఒప్పుకోను. ఉండమా, నీ విడిచిపాటు ఎంతకాలం? భూషయ్య గారు, చిన్నమ్మాయికి కూడా ఒక సంబంధం చూసి వెంటనే చేసేస్తే. ఏ మీకేం తొందర? నాకు కాదు, ఇటు మీ ఇంట్లోనూ ఒక ముదిరిపోతున్న అబ్బాయి ఉన్నాడు, అటు నాకు ఒక కూతురు ఉంది. ఇద్దరు సంగతి నేను చూసుకుంటా, దానికి కాదు. ముందు మీ ఇద్దరికి పెళ్లి అయిపోతే మీ అమ్మాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారా? ఊరుకోండిరా, అసలు సంగతి వదిలిపెట్టి ఊళ్ళో అందరికీ పెళ్లి చేసేట్టున్నారు. నువ్వు చెప్పమ్మా, అబ్బాయి ఎవరు ఏమిటి? దానికే ఒక ఉత్తరం రాసేస్తే సరే. అడ్రస్ చెప్పమ్మా, ఉత్తరం రాసేస్తాను. నేనే రాస్తానండి. శుభం, ఈ వేళ తిది బాగుంది, వెంటనే వెళ్ళి రాసేయమ్మా. ఇంకా ఇదెన్నో లవ్ లెటరు? ప్రేమా ప్రేమ, అదేమిటమ్మా తెలగపిండి తింటున్నా? మరేం చేయను, చెనక్కాయలు బస్తా అయిపోయిందిగా. వీరబ్రహ్మం, బస్తా బస్తా అయిపోయింది. అయిపోతే మళ్ళీ తెస్తాను కానీ ఆ తెలగపిండి తినకమ్మా. గేదెలైతే నెలలాళ్ళు కమ్మగా తిని కడివిడి పాలిస్తాయి. ఈ సంచిలో ఏముంది? నాకేనా? నీకు కదమ్మా. మరి నీకా? నేను తింటే బోర్డు తిరిగేసి చెప్పా కర్ర పుచ్చుకుని అడుక్కు తినాలి. ఈ టిఫిన్లన్నీ నీకు కాబోయే ఇంటి ఆయనకమ్మా. వాడేవాడు? వాడు వీడు అనక పెద్దింటి సంబంధం. భూషయ్య గారు మనవాళ్ళు లేడు, మోహన్. ఎవరబ్బా? మర్చిపోయేవటమ్మా, చిన్నప్పుడు మీరంతా మన దొడ్లో ఆడుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా? అచ్చంగా జపాన్ బొమ్మలేగా, సూటు బూటు హ్యాటు. నిన్ను చూడడానికి రమ్మన్నాను, ఎప్పుడో సడన్ గా వచ్చేస్తాడు. రాగానే మన తెలుగు సినిమాల్లో లేగా పాట పాడినా? చచ్చా, ఫోన్లే, పద్యం పాడతా. వద్దు, వెళ్ళిపోతాడు. రాగానే
చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్లు అవి పెట్టి అర్థమైందిలే నాన్న, గట్టిగా లవ్ చేసేస్తా. చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది. నేను అలా బజార్కు వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు ముస్తాబై ఉండు. అలాగే. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆహా, మొత్తం మీద చేర్చావు. లింగం మిస్టర్ లింగం, పశుపతి హియార్, పశుపతి హియార్. మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి 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 రండి. వస్తున్నాం. లింగం ఎక్కడ? ఊళ్ళో ఉంటుంది. ఎందుకు? నో నువ్వు నాట్ శివలింగం, ఐ వాంట్ రామలింగం. బజార్కి వెళ్ళారు, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఆహా, వాటే మర్యాద, వాటే మర్యాద. యంగ్ లేడీ చాలా బాగున్నది. అంబా, టిఫిన్స్ నాకేనా? అవును, తినండి, చాలా బాగుంటుంది. ఆ గేదె నెయ్యి వాసన. అంబా. ఓయ్, ఏమైంది? ఉండండి, నీళ్ళు తెస్తా. ఏమిటమ్మా కంగారు? నాన్న, ఆయన వచ్చారు, టిఫిన్ చేస్తున్నారు. నాన్న, ఆయన చాలా బాగున్నారు. చెప్పేదిగా, నాకు తెలుసు చాలా బాగుంటాడమ్మా. చూద్దుగాని రా. ఇదిగో, నేను వస్తే సిగ్గుపడి వెళ్ళిపోతాడు. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను, నువ్వు వెళ్ళు ముందు. వీరబ్రహ్మం ఇంతకాలానికి కరుణించేవా నాయన? ఆ సంచులు నాకేనా? అవును, మీకోసం స్వయంగా తయారు చేయించి పట్టుకొచ్చాం. ఇది చర్మ సౌందర్యమునకు చక్కని క్రీము. ఇది శరీరమునకు బాగుగా రుద్ది మర్దించి వేడి నీళ్లతో శుభ్రముగా స్నానము చేయించవలెను. ఆ తరువాత తెల్లని టవలుతో బాగుగా తుడిచి ఈ పౌడరు చల్లవలెను. ఎంత మంచి వాసన. వాసన లేని పని మేము చేయము. ఇవి ప్రసూతి మాత్రలు. ఒకటి వేసుకున్నచో 2 పిల్లలు పుట్టును. ఈ మాత్రలు వేసుకున్నచో ప్రేమ పుట్టును. నో, ఇవి మనుషులకు కాదు, పశువులకు. పశువులకా? నాన్న, అబ్బా, ఎంత కాలానికి మామే. వీడెవడమ్మా? హూ ఇస్ దిస్ ఓల్డ్ డాంకీ? ఎవరి ముసలి గాడిదా? అయ్యో నాన్న, అదే నాన్న, చిన్న బాబుని కొడుతున్నా. చిన్నబాబేటమ్మా, వాడు ఎవడో పశువు. నో, ఐ యామ్ ప్రొఫెసర్ పశుపతి. మీరు పశుపత? అవును మిస్టర్ రామలింగం, ఉత్తరం రాస్తే వచ్చాం, పశువులకు మందులు తెచ్చాం. నేనే రామలింగానండి, ఏదో కంగారు పడి పొరపాటు చేశాను, క్షమించండి బాబు. కానీ మా వీపు వాచినది, ఇక మా జెండా ఎత్తదాం. వద్దొద్దు, మీ జెండా మా ఇంట్లోనే పోతండి. అదిగో మీకు గది ఏర్పాటు చేశాను, అక్కడ ఉండండి బాబు. అయితే మా గుర్రానికి గడ్డి పెట్టండి, మీకు ఫుడ్ పెట్టండి, సామాను లోపల పెట్టండి. చిత్తం. నాన్న, ఈ పశువు మన ఇంట్లో ఎందుకు? పశువు కాదమ్మా, ప్రొఫెసర్ పశుపతి. ఆయన తలుచుకుంటే ఎంత గొడ్డుమోతి పశువు అయినా సంవత్సరానికి 3 ఈతలు ఎని 30 పొద్దులా పాలిస్తుంది. ఆయన కుక్కరో కో అంటే కోడి రోజుకి 8 గుడ్డులు పెడుతుంది. ఆయన సంవత్సరం కాలం మన ఇంట్లో ఉంటే మనం రక్షాధికారులం అయిపోతామమ్మా. అబ్బా, నీకు చాలా తెలివి ఉంది. అదే నేను ఇది లేదు తల్లి. కోసయ్య గారు ఇదేనండి? అవును, మీరు? నా పేరు గోపి. ఓ, మీరా? రండి, కూర్చోండి. అన్నయ్య, అన్నయ్య. అక్క చెప్పలే, ఆయనే గోపి గారు. Come on, sir. Very glad to meet you. Come on, take a seat. ఏమిటండి అలా చూస్తున్నారు? ఏం లేదు, నాగరికతలో మీరు చాలా ముందడుగు వేశారు. అఫ్ కోర్స్, ఆ మాట మా తాతయ్య అంటే నేను ఎంతో సంతోషించామండి. వచ్చేసరే. వాట్ సిస్టర్, నువ్వు ఉత్తరం రాయటం, ఆయన రాకపోవటం నా. మా తమ్ముడు మోహన్. అఫ్ కోర్స్. అక్క, తాతయ్య ఇస్తున్నారు. తాతయ్య, నేను చెప్పానే గోపి, ఈయనే. నమస్కారం. కూర్చో. మీరు మాట్లాడుతున్నాను, ఇప్పుడే వస్తాను. అలాగే. అబ్బాయి, రాధ నీ గురించి చెప్పింది. నేను ముసలనే కావచ్చు, కానీ ఛాందస్సును మాత్రం కాదు. అంటారే కానీ మోడర్న్ ఫ్యాషన్స్ అంటే మా తాతయ్యకి ఇష్టం లేదండి. ఒరే, ఇలాంటి వెర్రిమొరి వేషాలంటే నాకు నచ్చవురా. మా అనురాధ వాళ్ళ అమ్మా నాన్న ఉండగానే నా ఎదురు మీద పెరిగింది. ఇక వాళ్ళిద్దరూ పోయిన తర్వాత చెప్పే అక్కర్లేదు. నెత్తి మీద